క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం చూసినట్లయితే పైనుండి వచ్చిన వాడు అందరికీ మించినవాడు. ఇది యేసు ప్రభు గురించి చెబుతుంది. ఆయన భూలోకమునకు చెందినవాడు కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు. అందుకే ఆయన మాటలు కేవలం మనుషుల మాటలు కాదు, దేవుని సత్యవాకులు. ఈరోజు మనము గ్లోబలైజేషన్ అనే ప్రపంచంలో జీవిస్తున్నాము. ప్రపంచం చిన్నదైపోయింది. ఒక దేశంలో జరిగేది మరి ఇంకో దేశానికి వెంటనే తెలుస్తుంది. మనుషులు కలుస్తున్నారు, సంస్కృతులు కలుస్తున్నాయి, ఆలోచనలు మారుతున్నాయి. ఈ వేగవంతమైన జీవితంలో మనిషి అన్నీ తెలుసుకుంటున్నాడు, కానీ దేవుని అనుభవం మాత్రం మర్చిపోతున్నాడు. క్రైస్తవుల జీవితంలో ముఖ్యమైనది విశ్వాసం. దేవుడు కేవలం ఒక పుస్తకంలో ఉండే ఆలోచన కాదు, మన జీవితంలో అనుభవించవలసిన సత్యం. ఎవరైనా యేసుక్రీస్తుని అనుసరించినప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోతాయి. వారు కేవలం వినేవాళ్ళు కాదు, కానీ సాక్షులుగా మారుతారు. కుమారుడిని నమ్మినవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. మనం యేసుక్రీస్తు ప్రభుపై విశ్వాసం పెట్టినప్పుడు మనం కొత్త జీవితం పొందుతాము. ఈ విశ్వాసం మన జీవితంలో ఒక కొత్త మార్పును తీసుకొస్తుంది. మన ఆలోచనలో, మన ప్రేమలో, మన మాటల్లో. దివ్యబలి పూజలో మనము యేసుక్రీస్తుని స్వీకరించినప్పుడు ఆయన మనలో నివసిస్తాడు, మనకి శక్తినిస్తాడు, మన విశ్వాసాన్ని బలపరుస్తాడు. ప్రపంచం ఎంత చిన్నదైనా మనకు నిత్య జీవం ఇచ్చేది మాత్రం యేసు ప్రభువే. ఆయనను నమ్మిన వారు నిత్య జీవాన్ని పొందుతాడు. కనుక ఈరోజు మనలో మనం ప్రశ్నించుకోవాలి, మన విశ్వాసం కేవలం మన మాటల్లోనే ఉందా, లేదా నిజంగా మనం యేసుక్రీస్తుని అనుభవిస్తున్నామా? మనము దివ్యబలి పూజలో పాల్గొన్నప్పుడు మన హృదయాలు యేసు ప్రభుకి పూర్తిగా తెరవాలి. అప్పుడు ఆయన మనల్ని మార్చి ఈ ప్రపంచానికి ప్రేమించే సాక్షులుగా పంపిస్తాడు. ప్రియ స్నేహితులారా, యేసు పైనుండి వచ్చినవాడు. ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయనను నమ్మి, ఆయనను అనుభవించి, ఆయన ప్రేమను ఈ ప్రపంచానికి పంచుదాము. ఆమెన్.